కాబట్టి దేవునిలో ఉన్నప్పుడు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటుంది, మహా ఆనందం కలుగుతుంది. ఈ పెద్ద కుమారుడు ఉన్నాడు, కానీ ఈ పెద్ద కుమారుడు స్వభావం ఎలాంటిది? అపవాదికి సంబంధించిన స్వభావం ఉన్నది. అపవాది యొక్క ఆలోచనలో నడుస్తూ ఉన్నాడు. సహోదరుడు ఇందాక చెప్పే రీతిగా వాళ్ళందరూ పోయినలే, ఇప్పుడు ఆస్తి అంతా నాదే అంటే పుట్టకమని నువ్వు పోతే ఆస్తి ఎవరిదైంది? ధనవంతుడు ఏమనుకున్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయంలో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు నీకు ధనాన్ని సమకూర్చి ఉన్నాను అని సంతోషపడతాడు. దేవుడు ఏమంటున్నాడు? ఓ ఎరివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం తీస్తున్నాను, నువ్వు సంపాదించినంత ఎవరికి అవుతుంది? ఈ ఆలోచన ఉండాలి ప్రియ సోదరి. దేవుడు ఆయుష్ ఇచ్చినట్లయితే ఈ ఆస్తి మనది, లేకున్నట్లయితే ఈ ఆస్తి మనది కాదు. దాని మీద ఆశ పెట్టుకోకూడదు, దాని మీద ఆశ ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క నిర్ణయం ఏదైతే ఉన్నదో, ఈ పెద్దవాడు అనుకున్నాడు ఇక వెళ్ళిపోయిందిలే, ఆస్తి అంతా నాదేలే అనుకొని తండ్రి దగ్గర ఉన్నాడు. అయితే తండ్రిని ఏమని అడుగుతున్నాడు? నాయన చదవండి ఆ భాగాన్ని, లూకాసు వార్త 15వ అధ్యాయము గమనిద్దాము. చూడండి, చిన్న మాట గమనిద్దాము. 31వ వచనం గమనిద్దాము. చూడండి, అందుకతడు, కుమారుడా నేను ఎల్లప్పుడూ నీతో కూడా ఉన్నాను, నావన్నీ నీవే, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఇతడు చనిపోయాడు, జీవితంలో అన్ని కోల్పోయాడు, ఇప్పుడు సిగ్గొచ్చింది. నా భాషలో చెబితే ఇప్పుడు సిగ్గొచ్చి వచ్చిండు. కాబట్టి అతన్ని మనం చేర్చుకోవడం యుక్తమే. నువ్వు నాతో ఉన్నావు, అనేక సందర్భాల్లో మనం సంతోషించాము, అనేక దినాలు బిర్యానీ చేసుకొని తిన్నాము, అనేక దినాలు పలావ్ చేసుకొని తిన్నాము, అనేక దినాలుగా మనకి ఇష్టం వచ్చినవి చేసుకొని తిన్నాము. కానీ ఈ నీ తమ్ముడు అన్నం లేక అల్లాడాడు, పందులు మేసే పొట్టు కూడా ఇవ్వలేదంట. ఆ భాగాన్ని చదవండి, గమనిద్దాం. చూడండి, 16వ వచనము, 5వ అధ్యాయము 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడును వానికి ఏమి ఇవ్వలేదంట. అది కూడా ఆఖరికి ఇవ్వలేదంట. అంటే అది ఇవ్వలేదంటే ఆ పని కూడా ఇవ్వలేదని అర్థము. దాన్ని సంపాదించుకోవడానికి పని కూడా ఇవ్వలేదు. పందులు పెడుతూ ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాను, కానీ అది కూడా అతనికి దొరకలేదు, ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ అలాంటి పరిస్థితి నుండి తన మనసు మార్చుకొని జ్ఞాపకం వచ్చి ఉన్నాడు. కాబట్టి మరి నీ తమ్ముడు బ్రతికి తిరిగి మరి వచ్చి ఉన్నాడు, తప్పిపోయి దొరికి ఉన్నాడు. కాబట్టి అతన్ని మనం చేర్చుకోవాలా. అయితే కుమారుడు పై భాగంలో ఏమంటున్నాడో ఒకసారి గమనిద్దాం. చూడండి, 28వ వచనంలో, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లక పోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు ఎన్నడూను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడైనను ఒక మేక పిల్లనైనను ఇవ్వలేదు. మేక పిల్ల దేనికి సాదృశ్యం అమ్మా? పాపానికి సాదృశ్యం. నీతిమంతులు గొర్రె పిల్లలు, పాపాత్ములు మేకలు. మేకలతో పోల్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినట్లయితే నీతిమంతులని అనీతిమంతులను ఏర్పరిచారు. గొల్లవాడు గొర్రెను మేకలను ఏర్పరిచిన రీతిగా మరి ఆ రీతిగా వారిని ఏర్పరిచి నీతిమంతులను గొర్రెలుగాను పాపాత్ములను మేకలుగాను విభజించాడు. కాబట్టి ఈ పెద్దవాడు పాపాత్ములకు సంబంధించిన వాడు కాబట్టి మేకపిల్లను అడుగుతూ ఉన్నాడు. ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదే నా స్నేహితులు సంతోషించడానికి.
అంటే ఈడు కూడా ఆస్తి ఇస్తే కాజేసేవాడే అర్థం, దాని అర్థం అర్థమవుతుందా? ఈ పెద్దవాడికి కూడా ఆస్తి కానీ ఇచ్చినట్లయితే, అతను హ్యాండ్ ఓవర్ చేసినట్లయితే, అతడు కూడా స్నేహితులతో కలిసి ఏం చేసేవాడు, దాన్ని నష్టపరుచుకునేవాడు అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి, దేవుని యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు మన కుటుంబాలు, మన బిడ్డలు, మనమందరము కూడా ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క దీవెన అతి ఉన్నతముగా ఉంటుంది ప్రియ సహోదరి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనము దేవునితో కలిసి ఉండాలి, దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో సమాధాన పడి ఉండాలి. అదే 7వ వచనంలో ఏమని రాయబడి ఉంది చూడండి. 7వ వచనంలో, అటువలే మారు మనసు లేని అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయంలో కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయంలో పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని రాయాలి. ఎక్కువ సంతోషం. ఈ తండ్రి కూడా ఎక్కువ సంతోషపడ్డాడు. దూరంగా ఉన్నప్పుడే ఎదుర్కొన్నాడు, వెళ్ళాడు, పరిగెత్తుకొని పోయి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, నా కొడుకు తిరిగి వచ్చి ఉన్నాడు అని సంతోషపడి అంటున్నాడు. ఇతనికి బంగారు ఉంగరం తొలగించి, ప్రశస్తమైన వస్త్రాలను తొలగించి, పాదాలకు చెప్పులను తొలగించమన్నాడు. దీనికి సాదృశ్యమైంది, ఉంగరము ఒక విలువనిస్తుంది ప్రియ సోదరి సోదరు, ఒక విలువను దయచేస్తూ ఉంది. ప్రశస్తమైన వస్త్రాలు. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ఉన్నాను కదా, కోట్ వేసుకున్నా కాబట్టి అందరూ ఒక రీతిగా నన్ను చూస్తారు. అందుకని ఈ తప్పిపోయిన కుమారునికి ఏం జరగమన్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు అసలు తొలగించమన్నాడు. అంటే డిఫరెంట్గా కనిపించాలా, ఒక ప్రత్యేకంగా కనిపించాలా. నా కొడుకు తిరిగి మరలా వచ్చి ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు అని అందరికీ కనిపించేలాగా, సంతోషించులాగా చేస్తూ ఉన్నాడు. అతనికి ఉంగరము తొలగించమని గమనిద్దాం. చూడండి, పై భాగంలో చూసినట్లయితే 21వ వచనం చూడండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, ఆ కింద భాగం 22, అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి ఇతని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు చెప్పుడు తొలగించుడి, పురోవిన దూడను తెచ్చి ఓదించుడి అంటున్నాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు తండ్రి ఏ రీతిగా సంతోషిస్తాడు, అదే రీతిగా పరలోకములో దేవుడు కూడా సంతోషిస్తాడు. నీ పాపములు ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఎక్కువగా సంతోషపడతాడు. అందుకే 2024 సంవత్సరంలో ఏ పొరపాట్లు అయితే నీతో జరిగాయో, ఏ తప్పులైతే నీ జరిగాయో, ఏ అతిక్రమంలో అయితే నువ్వు చేసావో వాటన్నిటికీ నీ పశ్చాత్తాపపడి ఈ 2025 సంవత్సరంలో, ప్రభువా దేవా, ఇదిగో నా హృదయంలో ఇలాంటి మోసమైనది ఉన్నది, ఇలాంటి చెడు ఉద్దేశాలు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి, వాటన్నిటిని నేను వదులుకొని నీ సన్నిధికి వస్తున్నాను అన్నప్పుడు ఆయన నిన్ను కూడా ఈ రీతిగా గౌరవిస్తాడు. ఏ రీతిగా అయితే తన కుమారుని పట్ల తండ్రి చేసి ఉన్నాడో అదే రీతిగా దేవుడు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని నీకు కలుగజేస్తాడు, ఒక ఉన్నతమైన హోదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇలాంటి స్వభావం కలిగి మనం కూడా జీవించాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరము కూడా నూతన సంవత్సరం వచ్చిందిలే, నూతన బట్టలు వేసుకున్నాంలే అని ఉంటే కుదరదు. కానీ మన జీవితంలో మార్పు అనేది రావాలి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా అయితే తన జీవితంలో మార్పు తెచ్చుకున్నాడు, అదేమో రాయబడింది 11వ వచనంలో, బుద్ధి తెచ్చుకొని అని వ్రాయబడింది. బుద్ధి తెచ్చుకొని వచ్చి ఉన్నాడని. అదే రీతిగా గత దినాల్లో మనం ఏదైతే చేశామో వాటన్నిటిని కూడా తీసివేసుకొని బుద్ధి తెచ్చుకొని 2025 సంవత్సరంలో మరి ఆలోచన కలిగి సంతోషపరచువారము, తండ్రిని దేవుణ్ణి సంతోషపరచువారము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై ఆ కల్వరిశిలువలో బలియాగమై ఉన్నాడు. ఆయన సంతోషపెట్టువారముగా, ఆయన హృదయాన్ని దుఃఖపరచకుండా, అందుకే అంటున్నాడు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడిన మాట ఆడ చదువుదాం, గమనిద్దాం. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక
5వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనిద్దాం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. ఆత్మను ఆర్పుకుడి. ప్రభువునందు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు యుక్తమైన కార్యాలు మనం చేస్తూ ఉండాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. ప్రభువా, గత సంవత్సరంలో చేసిన అయినప్పటికీ కూడా నీ కనికరము, నీ దయ మా మీద ఉంచి ఉన్నావు. కాబట్టి 2025వ సంవత్సరంలో అలాంటి దుష్కార్యాలు మేము చేయకుండా, అలా ఆలోచన లేకుండా ఉండులాగన ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా దేవుని సన్నిధిలో మనము కొనసాగిపోతూ ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నారు, ప్రవచించుట నిర్లక్ష్యము, ప్రవచించడాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడైనా కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి. కాకపోతే స్థానిక సంఘాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. సంఘములో ఏ రీతిగా అయితే మనం వాడబడ్డామో, సంఘములో ఏ రీతిగా అయితే మనము నేర్పర కలిగి జీవించామో, సంఘములో ఏ రీతిగా అయితే మనం ఎదిగి ఉన్నామో దానిని జ్ఞాపకం చేస్తాం. ఈరోజు మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. వచ్చే ఆదివారము నేను కూడా బయటికి వెళ్ళిపోతాను, మీరు వస్తారని నేను వెళ్ళిపోతాను. అప్పుడు పరిస్థితి ఏమైందో చెప్పండి నాకు. ఆరాధన జరిగిద్దా? ఏ రీతిగా జరగాల ఆరాధన? వాళ్ళు ఉన్నా లేకున్నా నేను ఉన్నాను అన్న ఒక ఆలోచన ఉండాల. మనం వెళ్ళాలా. ఈరోజు దైవజనుడు రాలేదా, నేను జరుగుతులే అన్నారు. గత ఆదివారం రోజు, అంటే క్రిస్మస్ ముందు రోజు, ఎన్నో తారీఖు, 22వ తారీఖు కావచ్చు, 22 కదా ఆదివారం. అందరూ షాపింగ్కి వెళ్ళిపోయారు. మరి కూడికను రద్దు చేయాలని కూడా ఆలోచన. నేను కూడా అనుకున్నాను, ఇంకెవరు లేకపోతే కూడికను కూడా రద్దు చేయండి అని సహోదరుడు కొన్నేళ్ళకి చెప్పాను, మరి యేసులకు కూడా చెప్పాను. ఎవరు లేరు కాబట్టి మరి కూడికను ఆఫ్ చేయండి అని. ఇక ఉండేది ఎవరు? పౌలు కూడా వెళ్ళిపోయాడు, యెహోషువ కూడా వెళ్ళిపోతానన్నాడు. నేను వచ్చాక లేట్ అయిందని చెప్పారు. మరి తృప్తి, ఎలీషా, మరి రాయలమ్మ వాళ్ళు మాత్రమే ఉన్నట్టుంది. మరి యెహోషువ తర్వాత వచ్చి కనెక్ట్ అయ్యారు. ఈ నలుగురితో ఎలీషా అన్నాడు, నేనున్నాను, జరుపుతాను. అది మనిషికి ఆనందాన్ని కలుగజేస్తుంది. తర్వాత నేను అనుకున్నాను, నిజంగా ఇలాగా ఉండాలా. అందుకనే మన బాధ్యత మనం వహించాలా. లేదులే నేను బయటికి వెళ్ళిపోతున్నా, బయట వాక్యం చెప్పాలా, బయట నేర్చుకోవాలా అంటే కాదు. ముందు స్థానిక సంఘాన్ని చూడాలా. ఈరోజు దైవజనుడు ఎక్కడికైనా వెళ్తాడేమో, సంప్రదించాలా. లేకపోతే ఆయన లేకపోతే ఆరాధన జరగదేమో, మరి ఆరాధన ఏ రీతిగా జరగాల అని ఒక ఆలోచన కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు నేనే ముందు ప్రకటన చేసి నేను పలానా చోట పోతున్నా, మీరు రాండి అని నేనే చెప్పాలనా? మీ బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా చెప్పండి. ఉండాలా లేదా? కాబట్టి ప్రియ సహోదరులు సహోదరులు, ఈ 2025వ సంవత్సరంలో అలాంటి బాధ్యత వహించి ముందుకు కొనసాగి, నేను ఉన్నాను, ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను కూడిక జరుపుతాను అనొక ఆలోచన విధానము కలిగి ఉండాలి. ప్రియ సహోదరులు, మీరు ఉన్నారులేమని నేను శనివారం నైట్కు ప్రయాణమై ఎక్కడికైనా వెళ్ళిపోతా, అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. కానీ 2025వ సంవత్సరంలో అంటే మీ అంత జ్ఞానం నాకు లేకపోవచ్చు, లేక మీ అంత బైబిల్ నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, నేను బయట చెప్పలేకపోవచ్చు. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం కొలది ఎక్కడో చోట వాక్యము చెప్పే అవకాశం నాకు కూడా వస్తుంది. కానీ సంఘాన్ని కనిపెట్టుకొని ఉండటం బాధ్యత ఏంటంటే, సంఘము చిల్లా చెదరైపోకూడదు, తప్పిపోకూడదు అన్న ఉద్దేశంతో నేను సంఘాన్ని కనిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు కూడా యెహోషువ అంటున్నాడు, మనం అక్కడ ఇరాబులు ఇంటికి తీసుకొని అక్కడికి వెళ్ళిపోదాము, వారానికి ఒకసారిలే వస్తే సరిపోతుందిలే అంటాడు. కానీ నా మనసు ఒప్పుకోవటం లేదు.
అక్కడ ఇల్లు తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ బాడెకి ఇచ్చాను కానీ ఇక్కడనే బాడె కట్టుకొని ఉండాలంటాను. మా పిల్లోడు అంటాడు, నువ్వు ఎప్పుడు బాడె కట్టాలని ఉంటావు కానీ ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉండదు. కానీ సంఘ బాధ్యత నా మీద ఉంది. ఈ సమయంలో చెబితే వారికి అర్థం కాదు, ఆలోచనకు రాదు. సంఘ పరిచర్య నా మీద ఉంది. సంఘంలో ఏ రీతిగా ఉండాలనేది సంఘము దగ్గర ఉన్నప్పుడు మనం అన్ని చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక సహోదరుడు వ్యవసాయం చెప్పినప్పుడు శనివారం నైట్ కూర్చొని ఆదివారం వస్తాడు. ఈ లోపల మధ్యన ఏదైనా అయితే మరి దాని పరిస్థితి ఏంది? వాళ్ళు ముందుగా చెబితే కానీ ఆయన రాలేడు తయారై, అంతేనా కాదా? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన ఉండాలి ప్రియ సోదరి సోదరులారా. కాబట్టి ఇటు ఆలోచన కలిగి నేను మరి సంఘాన్ని కనిపెట్టుకొని ఉంటున్నాను. సంఘ భారము నా మీద ఉన్నది. పెద్దలు ఏదైతే నా మీద భారము ఉంచి ఉన్నారో దానిని నేను మోస్తూ ఉన్నాను, దాన్ని కొనసాగిస్తున్నాను. ఏ రోజు కూడా సంఘము ఈ రీతిగా చేసిందని నేను నిరుత్సాహపడింది లేదు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి సనుక్కున్నా, ఏమి కొనుక్కున్నా, ఏం అసూయపడ్డా, ఏం చేసినా కానీ నేను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మరలా ఆదివారం వచ్చి ప్రార్థన జరిపేవాడు. నన్ను ఈ రీతికి అన్నరే ఇటన్నరే అని నేను అలిగి కూర్చొని ప్రార్థనకు రాకుండా ఎప్పుడన్నా ఉన్నానా? ఎవరన్నా నా ఇంటికి వచ్చి బతిమలాడినరా, చేసిండ్రా? ఏది లేదే. ఎందుకంటే సంఘ భారము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాట ఒకసారి గమనిద్దాం, చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, సమస్తమును దేవుని వలనైన ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించును అని వ్రాయాలి. యేసుక్రీస్తు వారు మనము సమాధానపరచడానికి దేవుని వాక్యాన్ని మనకు అప్పగించుకున్నాడు. ఆ సమాధాన పరిచర్యను నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను దేవునిలో మిమ్మల్ని సమాధానపరచడానికి వాక్యాన్ని బోధిస్తూ సంఘాన్ని కనిపెట్టుకొని ముందుకు కొనసాగుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిచర్య మనం ముందుకు సమాధానముగా ఉండాల. మనము దేవునితో సంతోషంగా ఉండాల, ఆనందంగా ఉండాల. ఎవరో ఏదో అన్నరని మనం అలిగిపోవటం కాదు, ఎవరో ఏదో అన్నరని మనము దేవుని సంఘానికి దూరంగా ఉండటం కాదు. ఎవరేదన్నా కానీ ఇది నా సంఘం అనొక ఉద్దేశం కలిగి ఉన్నారు. చాలామంది ఏమన్నా మన సంఘం అని అంటారు, అది మంచిదే. మన సంఘం అనేది కూడా మంచిదే. మన అనే కాడ ఏమొస్తుందంటే వాళ్ళు ఉన్నదిలే అంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2 వ్యక్తులు ఉన్నారంట. నీ దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అనుకుంటున్నాను. ఒకడు మా దేవుడు గొప్ప అంటే ఒకడు అంటున్నాడు మా దేవుడు గొప్ప. 2 పందెం పోటీ పెట్టుకున్నాను. నేను పైనుంచి దిగుతాను, మీ దేవుడు నువ్వు విలు, నేను పైనుంచి దిగుతాను, మా దేవుడు నేను పిలుస్తాను, ఎవరు వచ్చి కాపాడతారో చూద్దామని. అంటే ఇది హిందువులు చెప్పుకునేది, ముసల్మానులు చెప్పుకునేది. ముసల్మానుడు అంటే పైనుంచి దిగి అల్లా ముజే బచ్చా ఒక్కడే కాబట్టి వచ్చి కాపాడాడు. ఈ హిందువుల దేవుడు అని అంటే వాడు కుర్రోడు పైనుంచి దిగుతూ ఏమన్నాడు, ఉన్న ఓటి దేవుడు నువ్వు తలుసుకున్నాడు అంట. వాళ్ళు అన్నాడు అంట, వాడు వాతల్లే, ఈడు వాతల్లే, వాడున్నల్లే, ఈడున్నల్లే అనుకున్నంట కింద పడ్డాడంట సత్యం. ప్రయోజనం ఏమైంది? అందుకని నేను ఉండాలా, నా సంఘాన్ని నడపడానికి నేను ముందు ఉండాలి. నా బాధ్యత ఇది, నా భారము నా మీద ఉంచిన ఒక బాధ్యతను నేను నెరవేర్చాలా, నేను సమాధానపరచాలా దేవునితో, నేను సమాధానంగా ఉండాలా అని ఒక ఆలోచన ఉండాలి ప్రియ సహోదరి సహోదరుల. అందుకని ఇక్కడ 19వ వచనంలో అదేమనగా దేవుడు మన అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించు. ఈ సమాధాన వాక్యాన్ని చాలామంది సమాధాన పడలేక నా మీద కోపంతో ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు, మమ్మల్ని అంటారు, మమ్మల్నే పేరు తీసుకుంటారు అంటారు. కానీ నేను ఎందుకు పోరాడుతున్నానా అనేది ఆలోచనకు రావటం లేదు.
నేను దేని గురించి ప్రయాసపడుతున్నాను ఒక ఆలోచన రావటం వల్ల ఈ ఆలోచన తెచ్చుకోవాలి. దేవునితో సమాధాన పరుస్తూ ఉన్నాడే. నిజముగా చెప్పాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో ఆస్తి పంచుకోవాలంటే, పరలోక రాజ్యములో సంతోషాన్ని పంచుకోవాలంటే, పరలోక రాజ్యములో స్థలము కావాలంటే మనం కూడా మరి సంపాదించి ఇవ్వాలన్నా లేదా? తండ్రికి సంపాదించి ఇస్తేనే కదా ఆస్తి ఇచ్చేది. ఇప్పుడు ఎవరైనా కుమారుడు కానీ మరి ఆస్తిలో భాగం అడిగితే నువ్వు ముందు నుంచి నాకేం సంపాదించినా నీకేం లేదు, అధికారం లేదు, వెళ్ళిపోమంట. ఎందుకంటే సంపాదించి ఇవ్వలేదు కాబట్టి. సంపాదించి ఇచ్చినట్లయితే హక్కు ఉంటుంది కదా, ఆ హక్కుని బట్టి అడుగుతాను. మరి మనము కూడా ఆస్తిని సంపాదించుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి భాగంలో ఏమని రాయబడి ఉన్నది ఒకసారి గమనిద్దాం. చూడండి. యోహాను సువార్త, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అంటే, ఆయన ఉండే స్థలంలో మనము ఉండలాగన పోవాలంటే మనం అక్కడ ఆ ఆస్తి ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో దాంట్లో మనకు హక్కు, లేకున్నట్లయితే మనకు హక్కు. కాబట్టి ఆయన ఉండే స్థలములో మనము ఉండులాగన, ఏదైతే పరలోక రాజ్యంలో సంతోషము పడతారు అని రాయబడి ఉన్నదో ఆ సంతోషములో మనము పాలుపంపులు పొందాలి అంటే మనము ఇక్కడ కష్టపడి ఆస్తిని సంపాదించాలి, ఇక్కడ ప్రయాసపడి ఆస్తిని సంపాదించుకోవాలి. అంటే పరలోక రాజ్యం కొరకు ఆస్తిని సంపాదించుకోవాలి. మత్తయి సువార్తలో రాయబడి ఉంది కదా, ఇక్కడ ధనము కూర్చుకున్నడికి అది చెమట బట్టి దొంగలు కన్నం వేసి దోచుకొని పోతారు. కాబట్టి పరలోక రాజ్యంలో ధనమును కూర్చుకొనడి అని వ్రాయబడి ఉన్నది మత్తయి సువార్తలో. కాబట్టి పరలోక రాజ్యంలో ధనము కూర్చుకోవాలా. ఇక్కడ ధనము కూర్చుకున్నా కానీ అది క్షీణించానే పోతుంది, లేకపోతే దాన్ని అనుభవించడానికి మనకు ఆయుష్ లేకుండా పోతుంది. కాబట్టి ఈ రెండు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ పరలోక రాజ్యంలో ధనము కూర్చుకున్నట్లయితే ఏమవుతుంది? అక్కడ దొంగలు కన్నం వేయరు, అన్నదమ్ములు పంచుకోరు, ఎవరికి కూడా అక్కడ స్థానము లేదు. ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అవుతుందో వారు మాత్రమే అక్కడ హక్కు కలిగి. కాబట్టి పరలోక రాజ్యంలో ధనము కూర్చుకోవడానికి కాబట్టి సోదరి ఈ మధ్యాహ్న కాల సమయం మనమందరం కూడా పరలోక రాజ్యంలో ధనము కూర్చుకోవడానికి ఈ 2025వ సంవత్సరంలో గత సంవత్సరాలన్నీ కూడా గతించిపోయాయి. కానీ ఈ 2025వ సంవత్సరంలో ఆ పరలోక రాజ్యం కొరకు మరి అక్కడ కలిగే సంతోషం కొరకు మనం ప్రయాసపడాలని ప్రభు పేర్కొన్నాడు. ఈరోజు సంతోషం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, రేపు రోజు ఉంటుందని కూడా దానికి గ్యారంటీ లేదు. అది ఏదో రకంగా కూడబెడతాము, మరి అది ఏదో రకంగా క్షీణించుకోము. కానీ పరలోక రాజ్యంలో ధనం కూర్చుకున్నట్లయితే అక్కడ ఎక్కువ సంతోషాన్ని, ఆనందాన్ని అక్కడ నీ తూర్పులు ఉండవంట, వేదనలు ఉండవంట, ప్రతి బాస్వ బిందువు కూడా తుడిచివేయబడునని ప్రకటన గ్రంథంలో రాయబడి. కాబట్టి అక్కడ స్థానం కోసం మనం ప్రయాసపడాలి. చాలామంది బిడ్డలు అనేది ఏంటంటే, అయ్యా మేము మాకు ఆస్తి పంపకం చేయండి, మా ఆస్తిని మేము సంపాదించుకుంటాము, మేము పోయి వ్యాపారం చేస్తాము, మీకంటే మాకు ఎక్కువ తెలివి ఉంది, మీకంటే మాకు ఎక్కువ జ్ఞానం ఉంది అని ఒక ఆలోచన ఉంటుంది. నువ్వు సంపాదించి తల్లిదండ్రులకు ఇచ్చింది ఏది? నువ్వు సంపాదించి తల్లిదండ్రులకు ఇస్తే నీకు హక్కు ఉంటుంది, నీ తల్లిదండ్రులకు ఇవ్వకపోతే నీకు హక్కు ఉండదు. అదే రీతిగా దేవుని సన్నిధిలో సంపాదించుకొని మరి పరలోక రాజ్యంలో సంతోషించలాగా, ఆనందపడలాగా, మరి ప్రయాసపడాలని మధ్యాహ్న కాల సమయంలో 2025వ సంవత్సరం మొదటి దినాన మరి మన జీవితాలను చక్కపరుచుకుంటూ దేవునితో సమాధానపడుతూ వాక్యానుసారంగా జీవిస్తూ
మరి అనేకమైన శోధనలు బాధలు వచ్చినప్పుడు వాటన్ని ఎదుర్కోవడానికి మనకు శక్తినిచ్చే వాక్యాన్ని యాకోబులో రాయబడిన రీతిగా మరి శక్తినిచ్చే వాక్యాన్ని దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి మనలో ఉన్న కల్మషం అంతా తీసివేసుకొని దేవుని కృపలో వాడబడుతూ ముందుకు కొనసాగిపోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడితో వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన